నమస్తే అండి. మనకి వర్షాలు పడుతున్నాయి కదా! ఇలాంటి టైంలో మంచిగా అంటే క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెమ్స్ చేసుకుంటే బావుంటుంది కదండీ! దానికోసం ఎక్కువగా శనగపిండి యూజ్ చేస్తూ ఉంటాం కదా! శనగపిండి, మైదా పిండి ఈ 2 లేకుండా నేనైతే తయారు చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. సో, ఇలా చేయడానికి మనకి విన్నారు కదా సౌండు. ఈ క్రిస్పీనెస్తోని మనకి పెళ్ళిళ్ళలోని, ఫంక్షన్‌లోని వీటిల్లో పెడుతూ ఉంటారు కదండీ! సో, మనకు అదే విధంగా వస్తుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్‌లోకి, రసంలోకి. మరి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే మాత్రం నేను గోబీ అయితే తీసుకున్నానండి. అదే మనకి పువ్వు ఉంటుంది కదా! అది. క్యాబేజీ పువ్వు తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని, దీన్ని ఉడికించడాలు అలాంటివి ఏం లేదండి. జస్ట్ వీటిని వేడి నీళ్ళలో వేసేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. బ్యాటర్ కలుపుకోవడానికి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. ఈ కప్పు బియ్యం పిండికి ఒక హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఈ కారం అనంటే పొడి కారం అన్నా వేసుకోవచ్చండి. లేదంటే జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటుగా నేను ఎక్స్ట్రా అంటే మంచి డైజెషన్ కోసం అంటే ఇలాంటి స్నాక్స్ వేసినప్పుడు కొంచెం మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తుంటాయి కదండి, అది అవాయిడ్ చేయడానికి సోంపు, జీలకర్ర, వాము ఈ 3 కలిపి పొడి చేసింది ఒకటి ఉందండి, అది వేసుకుంటాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మనం ఇంకేం వేయట్లేదండి. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం మనం వేసుకుంటున్నాం. ఇది చిన్న పులుపుదనం కావాలనుకునే వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ లేదంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా పేస్ట్ లాగా చేసుకొని అంటే మనకి బజ్జీల పిండి కంటే కొంచెం ఎక్కువగా కొంచెం థిక్నెస్తో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కారం నాకు తక్కువ అనిపించిందండి, అందుకే మరి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. పసుపు వేసుకున్నా కూడా కలరింగ్ కోసము కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు, అది కూడా బాగుంటుంది. చూడండి థిక్గా అయింది కదా, ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి పల్చగా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి త్వరగా వేగిపోతుంది, లేదంటే లోపల ఆ క్యాలీఫ్లవర్ మంచిగా అంటే కుక్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. అందుకని ముందే మనము ఈ విధంగా పల్చగా కోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం ఇందులో నానేటట్టు చూసుకుంటేనే బాగా పడుతుందండి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. కడాయిలోకి ఆయిల్ తీసుకొని వీటిని మనం చక్కగా అంటే ఇది పొడి పొడిగా అయిపోతుందండి, కొంచెం ఎక్కువ వేసినా మనకు ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం ఎక్కువ అంటే ముద్దలా వేసేస్తాం కదా, అలా వేసినా కానీ మనకి విడివిడిగా వచ్చేస్తాయి అన్నట్టు వేగే టైంకి. బట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కలరింగ్తో వస్తుందండి. మీకు కలర్ ఇంకెక్కువ కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ అది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్స్ అవన్నీ అవాయిడ్ చేయడమే మంచిదండి. దట్టు మనం బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ యూజ్ చేస్తాం కాబట్టి కలర్ అనేది ఈ విధంగానే వస్తుందండి. అదే శనగపిండి చేసామనుకోండి కొంచెం కలర్ అంటే పకోడీ కలర్, కొంచెం డార్క్ కలర్ అట్లా వస్తుంది అన్నట్టు. వీటిని కావాలంటే మనము కొంచెం మంచూరియన్ టైప్లో చేసుకోవచ్చండి, లేదంటే మనం ఇలాగ డ్రైగా కూడా వదిలేసుకోవచ్చు. అంటే టీ టైమ్ స్నాక్స్ కింద తీసుకుంటున్నాం కదా, అందుకే ఈ విధంగా ఉంచేసుకోవచ్చు. అంటే బయట కొనే వాటిని అవాయిడ్ చేయడానికేనండి ఇవన్నీ మనం చేస్తున్నవి, పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చేసాయి కదా. అయితే ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కరివేపాకు, ఉల్లిపాయలు మాత్రమే వేసానండి, ఇంకేం వేయట్లేదు. కరివేపాకు ఈ విధంగా మనం వేడి నూనెలను వేయించుకొని అలా చేసినట్టయితే క్రిస్పీగా అవుతుందండి. దాని పైన ఈ విధంగా గార్నిషింగ్ కింద పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి క్రిస్పీగా బాగుంటుంది. అంటే పడేయకుండా ఉంటారు అన్నట్టు, తినడానికి బాగుంటుంది. అలానే మన స్ట్రీట్ ఫుడ్లో పెట్టేది ఇలానే కదండి, అట్రాక్ట్ చేయడానికి. సో మనం ఇదే విధంగా చేసి ఇచ్చామంటే ఇక పిల్లలు బయట వాటిని తినకుండా మనం ఇంట్లో చేసినవి చక్కగా తింటారు కదండి. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.